రైట్ చెప్పండి అన్న, ఏ సమస్యతో ఇక్కడ మీరు ప్రజావానికి వచ్చి అర్జీ అర్పించుకోవడం జరిగింది? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా పార్టీకి. ఇప్పుడు మా పార్టీలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో టీఆర్ఎస్ నుంచి సిఎన్ రెడ్డి అని ఒక కార్పొరేటర్ జాయిన్ అయ్యిండు వితౌట్ ఇంటిమేషన్. కార్యకర్తలు ఎవరికి తెలియదు ఆయనను ఎట్లా జాయిన్ చేసిరో, ఎవరు జాయిన్ చేసిరో కూడా తెలియదు. డివిజన్లో కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. మరి పాత కార్యకర్తలు ఉన్నారు, మరి ఆయన తోటి వీళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, జాయిన్ చేసుకోవాలా లేదా, ఇట్లాంటివి ఏం చేయలేదు. ఏం చర్చలు జరగకుండా అంటే ఇట్లాంటి చర్చల కార్యకర్తలు పనిచేయరు కదా నాయకులకి, వాళ్ళు ఇష్టానుసారంగా తీసేసుకున్నాక అప్పటికి మేము సరే కలిసి పనిచేద్దాంలే అని చెప్పేసి కలిసి పనిచేసినాం. ఆ కార్పొరేటర్ ఏం చేసిండంటే టీఆర్ఎస్లు ఇంకా ఈయన కింద అనుచరులు వాళ్ళు ఉంటారు చెంచాగాళ్ళు, వాళ్ళందరిని ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి ఒక గ్రూప్గా డివైడ్ చేసాడు. పాత వాళ్ళందరూ ఒక వర్గంగా ఉన్నారు. ఈయనంతా ఒక టీంని రెడీ చేసుకొని కార్పొరేటర్ హోదాను అడ్డు పెట్టుకొని డెవలప్మెంట్ వరకు పాత కాంగ్రెస్ నాయకులు డివిజన్లో వాళ్ళ బస్తీలో ఏ డెవలప్మెంట్ వర్క్ పెట్టినా సరే అధికారులకు ఫోన్ చేసి వర్క్ చేయనివ్వకపోవడం, వర్క్ పెండింగ్ పెట్టేయమనడం. ఏదన్నా ఇష్యూస్ జరిగి పోలీస్ స్టేషన్లోకి పోతే పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి మా మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి చేయడం. ఇప్పుడు పలానా పాత కాంగ్రెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ ఏదైనా ఇష్యూ మీద పోయిరు అని అంటే ఫోన్లు వెళ్ళిపోయి వాళ్ళని ఎట్లనైనా తొక్కేయాలి, ఒత్తేయాలి. ఏమనంటే ఈయనకు పొలిటికల్గా నాకు వాళ్ళతోటి లింక్ ఉంది, ఇళ్ళతోటి లింక్ ఉందని పొన్నం ప్రభాకర్ సార్ పేరు చెప్పడం, రేవంత్ రెడ్డి మా చుట్టం అవుతాడు, ఆయనకు మేము ఎంత చెప్తా అంతే, మాకు టీం ఉన్నది, మాదో సర్కిల్ ఉన్నదని చెప్పి పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఇట్లా హింసించి వాళ్ళకి చిరాకు తెప్పిస్తే పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ఈ చక్రం తిప్పుకోవాలన్నట్టు ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మేము ఎన్నోసార్లు లోకల్గా డిస్కస్ చేసినాము, ఎవరెవరికి చెప్పాలో వాళ్ళకు కూడా చెప్పినాం, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి చుట్టమన్నాక ఇంకా రేవంత్ రెడ్డి చుట్టమన్నప్పుడు ఇప్పుడు ఏ రకంగా అవుతుంది, ఈ కార్యకర్తలు ఇంకే రకంగా ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు అంటారు ప్రభుత్వానికి పనిచేసిన కార్యకర్తలే ఇవాళ ప్రభుత్వం ఏర్పడిందంటే కార్యకర్తలే ముఖ్యమని అంటారు. మరి కార్యకర్తలని ఇట్లాంటి నాయకులు టీఆర్ఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నాయకుడు వీళ్ళు చేసిన లుచ్చా పనులు అట్లా ఇట్లా వీని కింద ఉన్న లీడర్లంతా డివిజన్లో ల్యాండ్ కబ్జాలు చేయడము, వాళ్ళ మీద లేని కేసులు లేవు, అట్లాంటి వాళ్ళని పెట్టుకొని పార్టీ పేరు ఇంకా దిగజార్చే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ అంటే డివిజన్లో నవ్వే పరిస్థితి వస్తుంది. అరే కాంగ్రెస్ పార్టీ అంటే అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఈ రాష్ట్రంలో, అధికారం ఉన్నది, కానీ ఈయన చేసే చర్యల వల్ల లోకల్ లీడర్లంతా వసూళ్లకు పాల్పడి బోరేసిన పబ్లిక్తో డబ్బులు వసూలు చేయడము, ప్రజల్ని హింసిస్తూ ఉంటే ఇక టీఆర్ఎస్లు ఇట్లాంటివి జరుగుతున్నాయనే కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయించుకున్నాం మేము ఇంటింటికి తిరిగి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ వర్గం ఇట్లాంటివి చేసిందనుకో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. ఇదిగోండి చూడండి, నేను ఒక బస్తీ నాయకుడిని, డెవలప్మెంట్ వర్క్ కోసము పొన్నం ప్రభాకర్ సార్ లెటర్, ఇది జిహెచ్ఎంసీ వాళ్ళది గ్రేవియన్స్ది, ఇది పొన్నం సార్ది. పొన్నం సార్ సైన్ కూడా చేసిండు వీళ్ళ వర్కులు శాంక్షన్ చేపియండి అని. అజారుద్దీన్ గారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్, సీసీ రోడ్లు కమ్యూనిటీ హాలు మా కంటెస్టెడ్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళ అమ్మగారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ భవానీ శంకర్ గారు, బండపల్లి చంద్రమ్మ గారు 2 సార్లు కార్పొరేటర్గా చేసారు. ఈయన ఇన్నేళ్ల నుంచి మొన్న కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏళ్ల తరబడి సర్వీస్ చేస్తారు. పీజే రయాం నుంచి ఈయన సర్వీస్ చేస్తున్నాడు. వీళ్ళందరితోటి లెటర్ పెట్టి మేము డెవలప్మెంట్ వర్క్ పెట్టాలని చెప్పేసి యూసఫ్ కూడా ఆఫీసర్లకు ఇస్తే వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి మూమెంట్ తీసుకురాలేదు. ఏంది మేడం ఎందుకు ఇంతవరకు ఏం తీసుకురాలేదు, ఎందుకు యాక్షన్ లేదని అంటే వాళ్ళు సమాధానం చెప్తారు. ఏమన్నా అంటే టీఆర్ఎస్ నుంచి మన సిఎన్ రెడ్డి ఫోన్ చేస్తుండు, దానివల్ల ఆగిపోతున్నాయి పనులు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ పాత కాంగ్రెస్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే ఒక డెవలప్మెంట్ వర్క్ గురించి పెట్టిరంటే ఆ పని జరగొద్దు. వర్గాలని ఇక్కడ కార్యకర్తలు సృష్టిస్తలే, నాయకులే సృష్టిస్తారు. ఇక ఇప్పుడు అతన్ని జాయిన్ చేసుకున్నారు, ఓకే జాయిన్ అది తెలియదు, మళ్ళీ సడన్గా రేవంత్ రెడ్డి గారి ముందు కండువా కప్పుకున్నాడు ఆయన దొర. మరి ఎవరు తీసుకోయారో ఈ ప్రభుత్వాన్ని, మరి లోకల్గా కనీసం అనుకోవాలి. ఈయన ద్వారా ఈయన మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ ఈయన కలిసి ఈ భవానీ శంకర్ అనే వ్యక్తి మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి జైలు పాలు చేసిరు. జైలుకు పోయిన వాళ్ళు కూడా వీళ్ళు పార్టీలో జాయిన్ చేసుకురని చెప్పేసి సరే మన నాయకుడు గెలిపించుకోవాలని చెప్పేసి కలిసి పనిచేసిరు. అయినా అంత ఆవేదన ఉన్నా సరే దాపెట్టుకొని పనిచేసినాం, అంతా కలిసి పనిచేసినాం. అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ నేను చిన్నారెడ్డి సార్కి మొన్న కూడా వచ్చి ఇచ్చిన కంప్లైంట్ చేయండి అని డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడారు. అక్రమంగా రోడ్ల మీదకి కట్టేస్తారు, రోడ్ల మీద అక్రమంగా ఫుట్పాత్ల మీద ఇలా 50-100 నెలకి ఇట్లా వసూలు డబ్బులు ఇచ్చి అక్కడ పెట్టిస్తారు. వీటన్నిటిని మేము కట్టడి చేయడానికి ఏమైనా లెటర్ ఇచ్చినాం అనుకో, మీరు అలా వర్క్లు ఏం చేయొద్దు.
వాళ్ళ వర్క్లను పట్టించుకోవద్దని చెప్పేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఈయనకి పొన్నం ప్రభాకర్ గారు ఏమనంటే మేము పోలీసు వాళ్ళని కూడా మేము బస్తీ ఎన్నికలు పెట్టుకుంటున్నా సరే ఏసీపీ గారికి ఫోన్ చేసి పొన్నం ప్రభాకర్ సార్ పిఏతోటో వాళ్ళతో ఫోన్ చేయించి ఆ ఎన్నికలు పెట్టుకుంటారు, మీరు అవి చేయొద్దు. ఇప్పుడు బస్తీకో నాయకుడు ఉంటే పరిపాలన ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారు? కార్పొరేటర్ ఉంటాడు, ప్రతి బస్తీకి వచ్చి అయితే డెవలప్మెంట్ చేయడుగా. బస్తీకో నాయకుడు ఉంటే పరిపాలన ఈజీ అవుతుంది. మేము బస్తీ ఎన్నికలు అట్లా కండక్ట్ చేసుకుంటే ఏసీపీ గారికి సిఐ గారికి ఫోన్లు చేసి వాళ్ళని పిలిపించి బెదిరియండి అది ఇది అని చెప్పేసి పొన్నం సార్ తోటి కాల్ చేపిస్తుండంట ఈ ప్రబుద్ధుడు. ఏళ్ల తరబడి పార్టీకి పనిచేసిన కార్యకర్తలని కాంగ్రెస్ నాయకులతోటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకుడు తొక్కిస్తున్నాడు. ఇది ఇంకా పార్టీ అధిష్టానం దీన్ని గమనించాలి. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిర్రు, మొన్న అబ్జర్వర్లో మీటింగ్ అయింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలా, దాంట్లో కూడా మా ఆవేదన చెప్పుకున్నాం. ఇడ చెప్పొద్దని చెప్పి వరుతురు. మా ఆవేదన కార్యకర్తల ఆవేదన చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా గతి లేదు. చిన్నారెడ్డి సార్కి కూడా ఇచ్చినాం దీని మీద ఒక లెటర్. 3rd month 21కి చిన్నారెడ్డి సార్కి కూడా ఇచ్చినాం. కార్యకర్తలు ఇట్లా సఫర్ అవుతారు సార్, ఇదిగోండి సమస్యలు ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏం లేదు, ఇట్లనే కంటిన్యూ అయింది అనుకోండి. మాలాంటి యువతకు ఎట్లుంటుందంటే మేము డబ్బుల కోసము ఆస్తులు సంపాదించుకోవడం కోసము పార్టీలకు రాలేదు. 14 ఏళ్ళు సర్వీస్ చేసినాం. ఇప్పటి నుంచి పార్టీ నుంచి ఒక పథకం తీసుకోలేదు. మేము సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా మార్పు సామాజికంగా ఒక మార్పు తేవాలి, మంచి డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి మా ఉద్దేశం. ఈ గవర్నమెంట్ దాదాపు 2వ సంవత్సరం 1.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఇక ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మేము ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు, మేము ఓట్లు వేయించుకునేటప్పుడు ఎటువంటి హామీలు తీసుకున్నాం ప్రజల దగ్గర, వాటిని నెరవేర్చే బాధ్యత మా మీద ఉంటుంది కదా. వాటిని నెరవేర్చే క్రమంలో ఇట్లాంటి వీళ్ళని దుండగులనాలా, దొంగలనాలా, పార్టీలు మార్చే రాజకీయ వ్యభిచారులనాలా వీళ్ళని, ఇట్లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోవాలి దీని మీద. లేకపోతే ఇట్లాంటి వ్యతిరేకత ప్రతి డివిజన్లో ప్రతి కాన్స్టిట్యున్సీలు ఉందనుకో కష్టం, కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కష్టం. కాబట్టి దీన్ని మీ ద్వారానన్నా కనీసం మా పెద్దలు ఉన్నారు, పార్టీ పెద్దలు, దీన్ని కనీసం మీరైనా అక్కడి దాకా తీసుకెళ్ళి అవసరమైతే ముఖ్యమంత్రి గారు చూస్తారో లేదో, మరి పట్టించుకునే పరిస్థితి ఉందో లేదో, కానీ ఆయన బిజీగా ఉన్నారు కదా పాపం. కొంచెం కనీసం ఆయన కింది స్థాయిలో అయినా సరే కనీసం పట్టించుకొని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఏదైనా పథకం పెట్టుకున్నా సరే క్యాన్సల్. అది పరిస్థితి ఎట్లుందంటే రాజీవ్ యువ వికాస్ ఉన్నది, ఇప్పుడు ఆ లిస్ట్ వచ్చిందనుకో దాంట్లో తీసేస్తే ఇటు పాత కాంగ్రెస్ వాడు ఇవి తీసేసేయండి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మా బాధ మా పొట్ట దించుకుంటే ఇక కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మేము ఏం చేయాలో అర్థమవుతలే. ఇప్పుడు కమిషనర్ గారికి రాసిర్రు మేడం, మన చిన్నారెడ్డి సార్ వెళ్ళాలి ఇప్పుడు. అంటే డిప్యూటీ కమిషనర్ గారు ఇక్కడ యూసఫ్గూడలో ఫెయిల్ అయ్యారు సార్, కమిషనర్ గారికి రాస్తే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మరి సార్ ఏం ఆదేశాలు ఇస్తారో ఏంటో చూడాలి, ఎంతవరకు అవుతుందో ఏంది.